రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్థిక మంత్రిగా రోషయ్య గారు ఉన్నారు. రోషయ్య గారు మాట్లాడుతూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆయన అన్న మాట ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్న కుటుంబాల కంటే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంది, రేషన్ కార్డు తెల్ల కార్డు సంఖ్య. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్డుల కంటే కుటుంబాల కంటే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంది. అంటే పొరపాటున మనం ఏమన్నా అటు కర్ణాటక, తమిళనాడు ఇట్లా పక్క రాష్ట్రాలకి ఏమన్నా ఇచ్చామా డౌట్ వస్తుంది నాకు. కానీ చాలా చమత్కారంగా మాట్లాడాడు ఆయన. అంటే ఎంత కళ్ళు మూసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం మనం అనేది ఆయన చెప్పకనే చెప్పాడు ఆ ఒక్క మాటతో. ఇప్పుడు ఆయన ఆనాడు అన్న మాటల్ని ఒక్కసారి అన్వయించుకుంటే కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉందంటే, మన ప్రభుత్వాలు పూర్తిగా గ్రామాలను వదిలేశాయి, లేదా డెవలప్మెంట్ని వదిలేశాయి. మన వాళ్ళు డెవలప్మెంట్ అంటే ఎంతసేపు ఆకాశ హర్మ్యాలు లాంటి బిల్డింగులు, మాకు మైక్రోసాఫ్ట్ వచ్చిందా, మాకు గూగుల్ వచ్చిందా, ఈ గాలి మేడల్లోనే గాలిలోనే తిరుగుతున్నారు తప్ప నేల మర్చిపోయారు, నేల వదిలేశారు, నేల విడిచి సాము చేస్తున్నారు. దానికి ఉదాహరణగా ఇటీవల కాలంలో చూస్తే కర్ణాటకలో రోడ్లు సరిగా లేవు కాబట్టి మేము రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని చెప్పి ఒక కంపెనీ ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిజానికి ఆ ఒక ప్రకటనతో కర్ణాటక ప్రభుత్వం సిగ్గుపోయింది. నీకు మైక్రోసాఫ్ట్ వచ్చినా, నీకు గూగుల్ వచ్చినా, నీకు ఇంకొక కంపెనీ వచ్చినా, నీ దగ్గర మినిమం ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళు రారు. వాళ్ళు హైఫై ఫెసిలిటీస్ కోరుకుంటారు. మీరు ఆ హైఫై ఫెసిలిటీసు, వాళ్ళకి భూములు, వాళ్ళకి నీళ్లు, లేకపోతే వాళ్ళకి కరెంటు సబ్సిడీలు, ఇంకేదో ఇస్తున్నారు. కానీ మన ప్రజల్ని వదిలేస్తున్నారు, మన ప్రజల్ని గాలికి వదిలేస్తున్నాయి ప్రభుత్వాలు. అదేంటి అంత మాట అన్నారు? ప్రజలను వదిలేయడం ఏంటి? బ్రహ్మాండంగా పెన్షన్లు ఇస్తున్నారు, తల్లికి వందనం అంటారు, లేకపోతే ఫ్రీ బస్ అంటారు, ఇవి ఇస్తున్నారు కదా అంటే వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళు ఓటర్లు. దేశమంతా సంగతి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం కాదు ఇక్కడ నడుస్తున్నది, ఓటర్ స్వామ్యం నడుస్తుంది. ఓటర్ సెంట్రిక్గా పరిపాలన జరుగుతోంది. మనకి ఎవరు ఓట్లు వేస్తారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇంతే సింపుల్. ఓటేసేవాడికి నువ్వేమన్నా చెయ్యి, వాడు మళ్ళీ వచ్చి ఓటేస్తాడు అని చేస్తున్నారు. కానీ ఆ ఓటేసేవాడు అట్లా వేయట్లా. తీరా ఎలక్షన్ ముందు ఇంకో 500 ఎక్కువ ఇస్తారంటే వాడికి ఓట్లు వేస్తున్నారు. చూస్తున్నాం కదా, అదే జరుగుతుంది. సరే, అది ఒక ఆస్పెక్ట్. ఈ ఓటర్ స్వామ్యానికి ప్రజాస్వామ్యానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మొన్న రీసెంట్గా మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఓ శ్రీనివాసరెడ్డి గారు మా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు. ఏంటి ఆ ఆర్టికల్ ఆయన చేసింది ఏంటి అంటే, ప్రజల్ని వదిలేసి, గ్రామాలను వదిలేసి, నియోజకవర్గాలను వదిలేసి ఎక్కడెక్కడో చక్కర్లు కొడితే ప్రజలు ఎలా గుర్తిస్తారు మమ్మల్ని అంటే ఎమ్మెల్యేలని. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆ సంక్షేమం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు తెలిసి గుర్తున్నంత వరకు 10 రూపాయలు అనుకుంటా వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను వాళ్ళకి ఇచ్చింది. 10 రూపాయలతో స్టార్ట్ అయింది మన దగ్గర ఈ పెన్షన్ల వ్యవహారం. ఇప్పుడు ఎంతండి?
4,000 దేశంలోనే హైయెస్ట్ 4,000 ఆంధ్రప్రదేశ్ దేశంలోనే హైయెస్ట్. ఎందుకు ఇచ్చారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 3,000 చేశాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి 3,000 ఎందుకు ఇచ్చాడు? అంతకుముందు చంద్రబాబు 2,000 ఇచ్చాడు కాబట్టి. ఇది ఇక తెలంగాణ ఆయన 2,000 ఇస్తుంటే ఈయన 4,000 ఇస్తానని ఈయన వచ్చాడు రేవంత్ రెడ్డి. ఇచ్చాడు 4,000, ఇంకెవ్వలే, డబ్బులు లేవు. ఆయనే చెప్తున్నాడు వెళ్తుంటే భయపడుతున్నారు, తలుపులు వేసుకుంటున్నారని బ్యాంకులు వాళ్ళు కానీ ఆర్థిక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ. సో అందులో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రాసింది ఏంటంటే, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఒక వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు. ఓటర్లకు డబ్బులు వేస్తే పార్టీకి అధికారం వస్తుంది, కానీ ఎమ్మెల్యేలు గెలవకపోతే మరి ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? సింపుల్ లాజిక్. ఓటర్లకు డబ్బులు వేస్తే నిజమే కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఎక్కువిస్తానన్నానో లేకపోతే ఇంకొకరు ఎక్కువిస్తానన్నానో ఆ పార్టీకి ఓటేశారని అనుకుందాం. కానీ స్థానికంగా పోటీ చేసే వ్యక్తి ఎమ్మెల్యే, ఏ పార్టీ అయినా, కాంగ్రెసా, తెలుగుదేశమా, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, వాట్ ఎవర్, ఆ వ్యక్తి అక్కడ ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించకపోతే ఆ వ్యక్తి ఎమ్మెల్యే ఎలా అవుతాడు? అలాంటి వాళ్ళు 63 మంది గెలిస్తే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది. అలాంటి వాళ్ళు 98 మంది గెలిస్తే కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది. సింపుల్. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు అనేది, సారీ 88 మంది, ఇంత సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఇద్దాం, పెన్షన్లు ఇచ్చేద్దాం, కుమ్మేద్దాం, అది ఇద్దాం, ఆ సంక్షేమం ఇద్దాం, ఈ సంక్షేమం ఇద్దాం. అరే నువ్వు ఎమ్మెల్యే ద్వారా ఇప్పించాలి కదా. నా ఊళ్ళో రోడ్డు లేదని తెల్లారు లేస్తే ఎమ్మెల్యే వాళ్ళ ఊరికి వెళ్తే కొన్ని వందల మంది ప్రజలు ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు, ముఖ్యమంత్రి దగ్గరికి రారు. యాక్సెస్ ఉండదు ముఖ్యమంత్రి దగ్గరికి, మహామహులకే యాక్సెస్ లేదు. ముఖ్యమంత్రులకి అన్నీ మర్చిపోయారు ముఖ్యమంత్రులు. తమ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరు, తమ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు అని అన్నీ మర్చిపోయారు. వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ మారిపోయినాయి ఇప్పుడు ఎవరిని కలవాలి ఏంటి అనే విషయంలో. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి కాదు. ఎమ్మెల్యేలని ప్రజలు కలుస్తారు. ఎమ్మెల్యే వెళ్ళేది కూడా గ్రామాల్లోకే. ఎక్కడికి వెళ్ళినా వస్తాయి, నాకు పెన్షన్ లేదనో, నాకు కార్డు లేదనో దరఖాస్తులు వస్తాయి. వాటితో పాటు మా ఊరికి రోడ్డు లేదనో, లేదా మా ఊరు రోడ్డు అంతా గుంతలు పడ్డాయనో, లేదా మా చెరువు కట్ట దిగిపోయిందనో, లేకపోతే ఆ పొలాలకు కాలువ లేదనో. గ్రామాల్లో ఏముంటాయి మనకి? ఇరిగేషను, రోడ్లు, లేకపోతే ఇళ్ళు, పేదలకు ఇళ్ళు, ఇటువంటి మౌలిక కనీస వసతులే కదా వాళ్ళు కోరుకునేది. ఒకప్పుడు పెద్ద ఉద్యమం నడిచింది, టాయిలెట్ల ఉద్యమం. ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలి అని, ఓపెన్ డెఫికేషన్ ఉండొద్దు అని. అసలు ఇప్పుడు మర్చిపోయారు, ఎక్కడ ఆ ప్రస్తావనే లేదు. ఎందుకంటే వీళ్ళకి ఈ సర్దుకోవడానికే డబ్బులు, కానీ ప్రజలకి టాయిలెట్లు కట్టిద్దాం, ప్రజలకు రోడ్లు వేద్దాం. ఒకప్పుడు పెద్ద ఉద్యమం ఇదే. చంద్రబాబు నాయుడు గతంలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమంలాగా చేశారు ఆయన. సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే బీటీ రోడ్లు కానీ పోటీ పడేవాళ్ళు అప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. నియోజకవర్గం నాకు బాగా గుర్తు, కడియం శ్రీహరి గారు శ్రీహరిపూర్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా కూడా చేశాడు ఆయన. అప్పుడు ఆయన మొత్తం నియోజకవర్గం అంతా బీటీ రోడ్లు ఉండాలి, ప్రతి విలేజ్కి బీటీ రోడ్డు ఉండాలని నాకు గుర్తున్నంత వరకు 95% చేశాడు. ప్రతి విలేజ్లోకి బీటీ రోడ్డు వెళ్ళేది. కొన్ని మిగిలితే మిగిలి ఉండొచ్చు, కానీ అప్పట్లో అదొక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తే మేమందరం తిరిగి వార్తలు రాసాం. కానీ నాకు అది గుర్తుంది. ఇప్పుడు ఏది నాకు తెలిసి అప్పుడు వేసిన తర్వాత బీటీ రోడ్లు మళ్ళీ దాని మీద బీటీ వేసినోడు లేడు, దాని మీద తట్టేడు మట్టి పోసినోడు లేడు. ఈ మధ్య మనం రోడ్ల గురించే చాలా, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పడిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డిది. ఇది ఒక ప్రధాన కారణం, రోడ్లు లేకపోవడం. వింతలుగా చెప్పుకునేవాళ్ళు. ఎందుకని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఎమ్మెల్యేలు దేవిరించాలా మిమ్మల్ని? ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడుక్కోవాలా? ఎమ్మెల్యేలు కదా ప్రజలకు దగ్గరుండే మీ సారథులు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అదేదో భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అగరబత్తిలాగా ప్రజలకి ప్రభుత్వానికి లేదా ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య వారధి ఎవరు? ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యేల ద్వారా మినిమం అన్నా చేయించకపోతే, మినిమం అయినా ప్రజలకు సేవలు అందించకపోతే ఆ ప్రజలు ఆ ఎమ్మెల్యేని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడు? ఆ ఎమ్మెల్యేలు గెలవకపోతే నువ్వెలా ముఖ్యమంత్రి అవుతావు? సింపుల్ లాజిక్. కనీసం వీళ్ళు అడిగేది ఏంటంటే ఎమ్మెల్యేలు కనీసం ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఏడాదికి ఒక 25 కోట్లు, ఒక 25 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఇస్తే మినిమమ్స్ ఆ రోడ్లను లేకపోతే నల్లాలను లేకపోతే ఎక్కడో చేతి పంపులు కొట్టడమో లేకపోతే టాయిలెట్లు ఇవ్వడమో ఉంటాయి కదా గ్రామాలన్నాక. అటువంటివి చేస్తే ఆ ఎమ్మెల్యేకి ఆ ప్రజలు కాస్త గౌరవిస్తారు, వెళ్ళినప్పుడు కాస్త మంచినీళ్ళు పోస్తారు, లేకపోతే మొహం కూడా చూడరు. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయాడు కదా అంతకుముందు. చాలామంది ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయాడు. ఎందుకంటే ఇట్లాంటివి పట్టించుకోకపోతేనే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏడాదికి 25 కోట్లు కనుక ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లయితే 5 సంవత్సరాలకి ఈ ఆ ముఖ్యమంత్రి నేతృత్వంలో పెట్టే ఖర్చు 14,000 కోట్లు అవుతుంది. మొత్తం తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకి 25 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇస్తే 14,000 కోట్లు అవుతుంది సుమారుగా. గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, 2.5 లక్షల కోట్లు బడ్జెట్ ఈ సంవత్సరం మాది, 2,80,000 కోట్ల బడ్జెట్ మాది. ఆయన అన్నది ఏంటంటే ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 5 సంవత్సరాలకు 14,000 కోట్ల బడ్జెట్ అవుతుంది సుమారుగా. 14 లక్షల కోట్లు బడ్జెట్ టోటల్. ఈ ప్రభుత్వం పెట్టే బడ్జెట్ ఏటా 2,75,000 కోట్ల బడ్జెట్ లెక్కేసుకుంటే 5 సంవత్సరాలకి సుమారుగా 14 లక్షల కోట్లు. అందులో 14,000 కోట్లు అంటే 1%. అరే ఈ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలందరికీ నువ్వు ఇచ్చే 1% కూడా బడ్జెట్ ఇవ్వకపోతే, అది తెలంగాణ కానీ ఏపీ కానీ ఇంకో రాష్ట్రం కానీ ఇవ్వకపోతే వాళ్ళ ఫేస్ ఎలా చూపించుకోవాలి? ఇటు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవు, నీ దర్శనం దొరకదు, అక్కడ ప్రజలకి ఇక్కడేమో నీ మొహం చూడలేరు, అక్కడేమో వాళ్ళ మొహం చూపించుకోలేరు. నువ్వు ధనుష్ టు పెదరాయుడు ధనుష్ అని నేను ఫ్రీ బస్ ఇస్తా, నువ్వు స్కూల్ ఫీజు ఇస్తా, నువ్వు మాట్లాడుకుంటే మధ్యలో వీళ్ళెందుకు ఇంకా?